కూటమి ప్రభుత్వం అసలు కూటమి ఏర్పడ్డ కారణం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నదో దీని నుంచి విముక్తి కల్పించాలనే ఒక ఉద్దేశంతో కూటమిగా ఏర్పడి బీజేపీ జనసేన తెలుగుదేశంతో అఖండ విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. నూట 164 సీట్లతో. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ వైసీపీ పోగొట్టాలి అన్నారు కదా! ఆయన కోరిక నెరవేరింది కదా! మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత కోరిక కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం మరి చాలా సంతోషకరమైన విషయం మాకందరికీ జనసేన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ చాలా సంతోషకరమైన విషయం. ఆయన కేవలం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షించారు. పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు ఏమన్నారంటే అసెంబ్లీ గేటు కూడా దాటించాము అని అన్నారు. ఇప్పుడు మరి అసెంబ్లీలోకి వెళ్ళారు కదా, మీకు ఆమెకేం చెప్తారు మీరు? కేవలం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళ నాయకుడు ఉన్నో ఆయన మెప్పు పొందడానికి ఇటువంటి ప్రగల్భాలు పలికిన మనుషులందరూ అసెంబ్లీ గేటు తాకనేమో, అసెంబ్లీలోకి రావడం, పాస్ తీసుకుని రండి లోపలికి, ఇటువంటి ఏదైతే మాట్లాడినారో వాళ్ళందరూ కూడా కనీసం ఈరోజు అసెంబ్లీలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్లో ఎక్కడ మాట్లాడినా కానీ దత్తపుత్రుడు అని అన్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అది కేవలం అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరిని ఏ విధంగా గౌరవించాలనేది తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడిన మాటలు ఈ కొడాల నాని కానీ పేరు నాని కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని కేవలం తిట్టి ఇలా పంపడానికి అధికార దుర్వినియోగం చేశారు తప్ప ఇప్పుడు కళ్ళు తెరుచుకుని వాళ్ళు సంస్కారం అంటే ఏంటి, అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరిని ఎలా గౌరవించాలనే దానికి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కౌరవ సభ అని చెప్పేసి జనాలు మనల్ని మోసం చేశారు, మళ్ళీ మనం జనాల్లోకి వెళ్ళాలి అని అంటున్నారు. నిజమా? జనాలు మోసం చేశారా? అసలైన కౌరవ సభ వాళ్ళదే, 151 మందిదే. ఇది పాండవులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ సుస్థిరమైన పరిపాలన ప్రజలకు అందిస్తారు. ఇది అసలైన పాండవుల సభ. విశాఖపట్నం ప్యాలెస్లో కొన్ని కోట్లు చేసే ఫర్నిచరు ఎక్కడి నుంచో తెప్పించారు కదా, అది కొడాలి నాని ప్రభుత్వం గురించి ఏమంటున్నాడంటే ప్రజల డబ్బు ముష్ట అన్నాడు. అది నిజమా అబద్ధం? వాళ్ళు సమర్థించుకోవడానికి కేవలం పూర్తిగా ఆ రుషికొండ ఏదైతే ఉందో దాన్ని అధికార దుర్వినియోగంతో ప్రజల సొమ్మును వెచ్చించి ఏదైతే మాజీ స్పీకరు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద అదే విధంగా ఆరోపణలు చేశారు. అదే ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తారా రారా? ఆయన కేవలం నిన్న చూస్తే మరి వైరాగ్యంలోకి వెళ్ళినట్టు ఆయన పేరు ఆయన స్పష్టంగా చెప్పుకోవాలనే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు. నిన్నైతే లాంఛనప్రాయంగా ఆ ప్రమాణ స్వీకారం చేశారు తప్ప మరి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల్లోకి వెళ్తారా లేకపోతే ఇంట్లోనే ఉంటారా అనేది వాళ్ళ అభిష్టానికి మాత్రమే వదిలేసే విజ్ఞతకి. కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే మా కార్యకర్తలను కొట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కొట్టారని మీరు అనుకుంటున్నారా? లేదు. నిజాయితీకి నిబద్ధతకి ఒక క్రమశిక్షణగా మారిపోయారు జనసేన సైనికులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం వారు కానివ్వండి. కేవలం వీళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఏమైనా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయేమో కానీ ఉద్దేశపూర్వకంగా అయితే చాలా క్రమశిక్షణ మారిపోయారు ఇరు పార్టీలు. అంటే తెలుగుదేశం నాయకులను కూడా కొంతమంది పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మీరు ఎలా గౌరవిస్తున్నారని? అంటే అక్కడ ఈ అసెంబ్లీ సెక్రటరీ గారు ఏదైతే ఉంటారో ఆయన మంత్రుల ముందు, తర్వాత లేడీస్ని, తర్వాత ఈ మాజీ స్పీకర్ కోటాలో అలాగా ఒక ప్రయారిటీ ప్రకారం తీసుకుని ఆ ఉద్దేశం చేశారు. ఆయన మాజీ సీఎంని గౌరవించాలన్న ఒక ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి పని. అమరావతి అని రాజధాని అని చెప్పేసి చంద్రబాబు గారు బల్లగుద్ది చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యాలను చేస్తా అన్నారు కదా, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అమరావతి చేస్తారా చేయరా రాజధాని? ఖచ్చితంగా చేస్తారండి. ఇది అమరావతి రైతుల యొక్క వాళ్ళ యొక్క విజయం అని మనం చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాలు చేసి ఈ విజయం సాధించారని చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 33 ఎకరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీని అభివృద్ధి చేయాలి, అమరావతిని రాజధాని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కక్షపూరిత రాజకీయాల వల్ల దీన్ని ఎటు అవనివ్వకుండా దీన్ని నిర్వీర్యం చేసి కేవలం 3 ముక్కలాట్లో 3 రాజధానులని ఒక పేరుకే మనం చెప్పుకున్నాం తప్ప మీడియాలో కానీ వార్తల్లో కానీ ఎక్కడా 3 రాజధానులు అవ్వలేదు. కర్నూలు అయ్యిందండి, అవ్వలేదు కదా. అలాగే విశాఖని రాజధాని చేసేస్తాం నెక్స్ట్ పరిపాలన అన్నారు, అక్కడ అది అవ్వలేదు. కేవలం ప్రజలను ఏమార్చి ఈ
రాజధానిని అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేయాలని ఒక కంకణం కొట్టుకుని ఆయన కక్షపూరితమైన రాజకీయాలు చేసి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు తప్ప ఏమి చేయలేదు. ఇది ముమ్మాటికి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కొత్తగా ఏదైతే ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంక్ష, ఆయన కోరిక, ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఖచ్చితంగా ఈ రాజధానిని నిర్మించి ఒక దేశంలోని ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా నిర్మిస్తారని మేము ఇరు పార్టీల నుంచి కూడా ఆశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది, బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటారు? ఆయన చేసినట్టు స్వయంకృత అపరాధం అని ఆయన చేసినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇదివరకు చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేశారు కదా అసెంబ్లీలో, అందుకని భయపడి రాలేదంటారా? మరి అంతే అనుకోవాలి, రాలేదంటే అంతే అనుకోవాలి. ఇప్పుడు మరి చంద్రబాబు గారు అసెంబ్లీకి వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా మాట్లాడతారని అనుకుంటున్నారా, ప్రభుత్వం గురించి కానీ? ఏమనుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే నాయకులు ఎప్పుడు కూడా ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు తప్ప ఉన్న విషయాల కోసం, అనవసరమైన విషయాల కోసం ఎక్కువగా టైం వేస్ట్ చేయరు. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు గారి కోసం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం అని చెప్పాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల ఒక పుణ్యం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఆ వ్యక్తి కొరకు ఆలోచించిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు గారు. అటు నిరుద్యోగులు అవ్వచ్చు, పేదోళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతమైన వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే చదువు అన్ని వర్గాలు, లేకపోతే అన్ని వ్యవస్థల కొరకు బాగు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలా. ఇప్పుడు కొడాలి నాని కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ కొంతమంది ఏమంటున్నారంటే పేపరింగ్ మాఫియా జరిగింది అంటున్నారు, అలానే వివిఎంలు తేడా చేశారని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? మరి అలాగనుకుంటే 51 మంది వాళ్ళు కూడా గెలిచారు, 151 మంది. మరి అప్పుడు కూడా అలాగ అనాలి కదా. అప్పుడు ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అన్నారు? అప్పుడు వాళ్ళు గెలిస్తే అది నిజమనా, ఇది గెలిస్తే ఈవీఎంలు ట్యాపరింగ్ అనాలా? మరి దానికి ఏం పేరు పెట్టాలో అదే పేరు దీనికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రోజా గారు కూడా అంటున్నారు మేము ఎలా ఓడిపోయాం మా చిన్నపిల్లలకు కూడా తెలుసు అని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? అది కరెక్టే చెప్పారు. అలా ఎలా ఓడిపోయారు అలా చెప్పారు కదా, అలా చెప్పారు, కరెక్టే కదా, ఇంకేముంది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రజలకి మేమేం చేయలేదు, మమ్మల్ని మోసం చేశారు ప్రజలు అని అంటున్నారు. ప్రజలు మోసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన ప్రజలు మోసం చేశారు ఆయన నిజంగా అనుకుంటే ప్రజలు కూడా ఆయనకు అలాగే చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగోలేదు కాబట్టి ప్రజలు వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. అన్ని వ్యవస్థలు పోయే కదా, చూశారు కదా. అది ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టి నెరవేర్చలేరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నెరవేర్చలేరు అని చెప్పేసి కొడాలి నాని గారు అంటున్నారు. 1వ తారీఖు నుంచి రివీల్ చేయండి వాళ్ళు దమ్ము ఉంటే అని కొడాలి నాని అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు వేచి చూడమనండి, జరుగుతే లేదో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇదివరకు 2019 నుంచి 2024 వరకు ఏదైతే జరిగాయో వాటన్నిటినీ ఖచ్చితంగా ఇప్పుడు బాబు గారు హయాంలో రాష్ట్రాన్ని బాగు చేస్తారు. ఏదైతే లోటు బడ్జెట్ కానీ, ఏదైతే ఉద్యోగాలు, జనాలు పెన్షన్ కానీ అన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బాగాయి జనాలు ఖచ్చితంగా విజన్ 2020 అని ఆయన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఖచ్చితంగా విజన్ 30 40 వచ్చేటట్టు మనకు ఉన్నాము. ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి నగరం ఒకటైతే ఏర్పడుతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటారు? భయం అండి. 175లో 175 గెలుస్తూ ఉన్నారు, కానీ 11 సీట్లకే ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అన్నట్టు చేశారు. వాళ్ళు ఇంకా ఆడుకోవడం ఇంకా అసెంబ్లీకి రాకుండా. వాళ్ళ ప్రభుత్వంలో అరాచకాలు చేశారు అసెంబ్లీలో అని చెప్పేసి కొంత అది వరకు తెలిసింది కదా. ఇప్పుడు దానికి భయపడి చేసి రాలేదంటారా? చేశారు అని అనుకోవడం కూడా కాదండి, చేశారు. అందరం కూడా చూసాము. దాని తగ్గట్టే అందరు ప్రజలు దాని తగ్గ బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ నెరవేర్చలేరని చెప్పేసి నిన్న కొడాలి నాని గారు అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నెరవేర్చడానికి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నెరవేర్చండి, 5 రోజులకి ఎట్లా అవుతుందండి? అవ్వదు కదా. ఖచ్చితంగా వాళ్ళు చేసినవన్నీ చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగాయి, ఏ గవర్నమెంట్ దాంట్లో ఏది ఇబ్బంది పెట్టారు అన్నీ చూసుకొని దాన్ని కరెక్ట్ చేస్తారండి. 5 రోజుల్లో ఏది అవ్వదు. 5 సంవత్సరాల్లో చేయలేని వాళ్ళు 5 రోజుల్లో ఎలా అడుగుతారు? మనల్ని అడిగే ఛాన్స్ కూడా లేదు, రైట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా చేసాం ప్రజలకి, ప్రజలు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చేశారండి. ఏం చేయటం, తాత్కాలికంగా పెన్షన్లు ఇవ్వటం, లేకపోతే ఇవ్వటం అవి కూడా అందరికీ లేవు. ఎవరో కొంతమందికి వచ్చాయి. అవి ఉంటే ఎప్పుడు ఎవరు ఓట్లేరు. వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో జాబులు కానీ వీటన్నీ వస్తేనే ఉంటారు. ఎవరు అప్పటికప్పుడు ఇవి ఇస్తే, సంక్షేమాలు ఇస్తే వాళ్ళు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లనే డిఎస్సి మీద నేను ఫస్ట్ సంతకం పెడతా అన్నారు కదా, పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మాలాంటి ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళకి మాకు చాలా ఆనందంగా ఉంది. డిఎస్సి అది మొదటి సంతకం పెడతాను 10 రోజుల్లోనే అన్నారు, గెలిచిన పక్క రోజే పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. మాలాంటి యువకులకి ఈ ఉద్యోగాలు రావటం చాలా ఆనందంగా ఉంది.
చంద్రబాబు గారు చెప్పిన హామీలు మొత్తం నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాం ఇది. అసలు ఎందుకు ఆయన మీద మీకు అంత నమ్మకం? ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళు ఉన్నారని, మిగతా వాళ్ళలాగా ఈయన బాస్ డిక్టేటర్ ఇట్లా ఉండదు, డిక్టేటర్షిప్ ఉండదు. అదే మనం చూసుకున్నట్టే జగన్ గెలిచిన పక్క రోజే ఈ ప్రజావేదికని కోల్డ్ స్టోన్ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈయన డిస్ట్రక్టివ్ కాదు, ఆయన బొమ్మ ఉంది, ఈ పేరు ఇదంతా లేకుండా చూసాం మనం. గవర్నమెంట్ స్కూళ్ళకి ఆయన ఏదైతే ఫోటో ఉందో జగన్ అన్న విద్యా కానుకని ఇవే వీటికి సంబంధించినవి ఇచ్చారు. అక్కడే అర్థమవుతుంది ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయరు. ఆయన ఏంటంటే ప్రజలు బాగుపడాలి, పక్కన వాళ్ళని ఎలా మంచిగా చేయాలి, మన ఆంధ్ర ప్రజలు ఎలా బాగుపడాలి అన్న దానికోసమే చూస్తూ ఉంటారు. అక్రమ కట్టడాలను కూల్చేయడం రైట్ అని అంటారా? అక్రమ కట్టడాలు ఖచ్చితంగా రైట్ అండి. ఎందుకంటే మనం నిన్నే చూసుకున్నాం, నిన్న కూల్చారు. అది ఎందుకు జరిగింది? అది వేరే వాళ్ళు మత్స్యకారుల సంబంధించిన ల్యాండ్లో ఆక్యుపై చేసి కట్టుకుంటే వీళ్ళు ఎలాగా? ఖచ్చితంగా కూల్చివేత జరగాలి, అక్రమ కట్టడాలు కూల్చేయాలి. కక్షపూరిత రాజకీయాలు అయితే 100% బాబు గారు చేయరండి. అలాగే ఇక్కడ తుళ్ళూరులోనే ఇంకోటి వైసీపీ బిల్డింగ్ కోసం ఆగమేఘాలు మనకి కడతం బిగించేసి దాన్ని కూల్చారు ఈరోజు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అదే అండి, భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. మేము కక్షాదింపు లాగా చేస్తున్నాం మా మీద, మా పార్టీ మీద అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మనం పూర్వపుత్రాలుగా వాడి కనుక చూస్తే ఏంటంటే ఎక్కడో వాళ్ళు ఆక్రమించుకొని కట్టినాయి, వాళ్ళు సొంతగా వాళ్ళన్నీ గనక పత్రాలు అవన్నీ ఉంటే 100% బాబు గారు ఇప్పుడు దాకా అదే గనక 2019లో ఓడిపోతున్న కారణం ఏంటంటే బాబు గారు ఈ కక్ష ఇంకొక పార్టీకి వాళ్ళకి డెమోక్రసీ పాటిస్తారు కాబట్టి 2019లో వాళ్ళు గెలిచారు. అదే గనక వీళ్ళలాగా గనక చేస్తుంటే ఎప్పుడు అంతమైపోయి ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు మీ అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనిచ్చమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చూశారు కదండి, అయ్యే మాటలకు మించి అంతకు మీద ఉండదు. జనాలు చెప్పారు, అంతకు మించి కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి.